మాత్రే నమః. అపర ఏకాదశి రోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి పుణ్యాల ఫలం మీ సొంతం. అపారమైన సంపదను, పుణ్యాన్ని ప్రసాదించే అపర ఏకాదశి మే 13 రాబోతుంది. ఈ రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి? ఉపవాస నియమాలేంటి? పారాయణ సమయం ఎప్పుడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి పుణ్య ఫలం మీ సొంతం. మన సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి అత్యంత పవిత్రంగా భావిస్తాం. ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులు విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి. అయితే వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజును భక్తి శ్రద్ధతో ఉపవాసం ఉండి స్వామివారిని ఆరాధిస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. అందుకే దీనిని అపర అని పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. తెలుగులో దీనిని అచల ఏకాదశి, భద్రకాళి ఏకాదశి కూడా అని పిలుస్తారు. ఈ ఏటా తిథుల హెచ్చుతగ్గుల వల్ల ఏర్పడే ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలో అని తెలుసుకోలేకపోతున్నాం. 2020 సంవత్సరానికి సంబంధించి ప్రత్యేకతలు అపర ఏకాదశి తిథి ఖరారు చేశారు. ఏకాదశి ప్రారంభం మే 12, 2026 మధ్యాహ్నం 2:52 తిథులకు మొదలవుతుంది. ఏకాదశి ముగింపు మే 13, 2026 మధ్యాహ్నం 1:29 ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం ఉదయం తిథికి ప్రాధాన్యత ఉంది కాబట్టి మే 13 బుధవారం రోజు అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి పండితులు సూచిస్తున్నారు. ఇంకా ఈ వ్రతాన్ని విరమించే సమయం పారాయణం మే 14వ తేదీ ఉదయం 5:31 నుంచి ఉదయం 8-14 మధ్యలో ఉంటుందని గుర్తుంచుకోవాలి. అపర ఏకాదశి విశిష్టత. ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం గురించి పురాణాలు గొప్పగా వివరించారు. అపర ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించడం వల్ల బ్రహ్మ హత్య, పాతకం వంటి దోషాలు సైతం తొలగిపోతాయని పురాణాలు పేర్కొన్నాయి. కురుక్షేత్రంలో స్నానం చేయడం లేదా కాశీలో పిండ ప్రదానం చేయడం ద్వారా వచ్చే పుణ్యంతో ఈ ఏకాదశి వ్రతాన్ని పోలుస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, మానసిక ప్రశాంతత కోరుకునేవారు ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం లభిస్తుంది? ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే బ్రహ్మహత్య, పాతకం, ఘోర పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. కురుక్షేత్రంలో గంగానది తీరాన స్నానం చేసిన పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో పుష్కరాల స్నానం చేసిన పుణ్యం కంటే ఎక్కువ లభిస్తుంది. ఏకాదశి వ్రతం చేయడం వల్ల అశాంతి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఏకాదశి వ్రతం చేయడం వల్ల వచ్చే పుణ్యం చాలా ఎక్కువ అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించిన పూజా విధానం. ఈ పవిత్ర రోజు భక్తులు ఆచరించవలసిన పద్ధతులు ఇవే. శుచి, శుభ్రత. సూర్యోదయానికి ముందే నిద్రలేసి తల స్నానం చేయాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణువుకు ప్రీతికరం. సంకల్పం. దేవుని గదిలో శుభ్రం చేసి దీపారాధన అనంతరం శ్రీహరిని స్మరిస్తూ వ్రత సంకల్పం తీసుకోవాలి. నైవేద్యం. విష్ణువుకు తులసి దళాలంటే మహా ఇష్టం కాబట్టి పూజల్లో తులసిని తప్పనిసరిగా వాడాలి. పండ్లు, పాయసం నైవేద్యంగా సమర్పించాలి. స్తోత్ర పారాయణ. రోజంతా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించడం వల్ల మనసుకు ప్రశాంతత ఉంటుంది. దీపారాధన. సాయంత్రం వేళ తులసి కోట వద్ద నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఏకాదశి వ్రతం అంటే కేవలం ఆహారం మానవేయడం కాదు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం కూడా. ఎవరైనా కోపం ప్రదర్శించకుండా సాత్విక భావంతో ఉంటూ పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల ఈ వ్రతం సంపూర్ణ ఫలితం లభిస్తుంది. నమో నారాయణాయ, ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ కొట్టి సంబంధించిన ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందు మీకే వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి